నదీ స్నాన ఫలం. భారతదేశం ఎన్నో పుణ్యనదులు, తీర్థాలకు నిలయం. ఇవన్నీ భక్తి శ్రద్ధలతో, విశ్వాసంతో స్నానమాచరిస్తే అనంత పుణ్యాన్ని, ఆత్మతత్వాన్ని ప్రసాదింపజేసి పునర్జన్మరాహిత్యాన్ని కలిగిస్తాయి. భారతదేశం ఖండాంతరాల్లో పెరుగాదించడానికి మూలకారణం ఈ దేశం యొక్క నది తీర్థ కలయికతో గూడిన ప్రకృతి. ఋగ్వేదంలో నదుల మహిమల గురించి ఇలా చెప్పారు. గంగానదీ తీరమున దానం చేయటం వల్ల మానవుడు పరితాత్ముడవుతాడు. సరస్వతీ మొదలగు ప్రఖ్యాతాలైన పుణ్యనదీ తీరముల యందు యజ్ఞాది వైదిక కర్మలను ఆచరించుట చాలా మంచిది. సరస్వతీనది శ్రేష్టమైన తల్లిగా సంబోధింపబడింది. నదిలో కొన్ని పవిత్ర స్థలాలున్నాయి. తైత్తిరీయ సంహిత ఇలా చెప్పింది: తీర్థే స్నాయి తీర్థమేవ సమానానాంభవతి. నదులన్నీ దైవతాలుగా ప్రస్తావింపబడ్డాయి. సరస్వతీ నది సర్వోత్తమమైన నదీదేవత. మన దైనందిన జీవితంలో శ్రౌత, స్మార్తాది కర్మలలోని కలశారాధనలో నదుల పేర్లను ఈ విధంగా స్మరిస్తాం: గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. దివ్యములైన ఈ జలాలు మంగళకరాలైన మా అభీష్టమును తీర్చుగాక. మాకు త్రాగుటకు అనువైన నీటిని ఇచ్చుగాక. మావైపు ప్రవహించుగాక. ఇవి జలవైశిష్ట్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వేదృషులు త్రికరణశుద్ధిగా జలదేవతను ప్రార్థించిన మంత్రం యొక్క భావం. ఇంటిలో స్నానం చేస్తున్నా కూడా గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి అంటూ ఆ నదులను స్మరిస్తూ చేసే స్నానం వల్ల వచ్చే ఫలాలను ఋషులు ఇలా చెప్పారు. నదీ స్నానం చేస్తే శారీరకంగా కనబడే మాలిన్యం పోతుంది. నిండు ప్రవాహమున్న నదిలో స్నానం చేయడం వల్ల శరీరమంతటికీ సుఖస్పర్శ కలిగి శరీరంలో ఉష్ణాధిక్యత తగ్గుతుంది. నడీనీటిలోని చల్లదనం ఇంద్రియతాపాలను తగ్గించి మనస్సుకు, వాక్కుకు శుచిత్వాన్ని కలిగిస్తుంది. కర్మానుష్ఠాన యోగ్యత సిద్ధిస్తుంది. పుణ్యనదీ తీర్థాల్లో చేసే స్నానం మనసుకు ఏకాగ్రతనిస్తుంది. తీర్థమందు స్నానం చేసినవాడు తనకు సంబంధించిన వారిలో చాలా శ్రేష్టమైన వాడవుతాడు. మహర్షుల యొక్క దీక్ష, తపస్సుల విశేషాలు, శక్తి నదీ జలాల్లో ఉన్నవని వేదం నిర్దేశించింది. కావున నదీ స్నానంచే వాటిని మనము స్వీకరించి పవిత్రులమవుతాం. అందుచేతే నదీజల స్నానం సర్వదా యోగ్యమని ఋషుల వాక్కు. భారతదేశంలో పుణ్యనదులకు కొరతేలేదు. పుట్టింది మొదలు మానవులు చేసే పాపాలు విశిష్టదినాల్లో అనగా పుష్కర సమయంలో, గ్రహణ సమయాల్లోనూ, మకర సంక్రమణ సమయంలో, కార్తీక, మాఘమాసాల్లో నదీ స్నానమాచారిస్తే త్రికరణశుద్ధిగా పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. గంగానదీ స్నానం 60 యోజనాల పవిత్ర ప్రదేశం. 60 పాపాలు హరించే పుణ్యమూర్తి. గంగా ద్వారా స్నానఫలం దీనికి రెట్టింపు. యమునానదీ తీరం 20 యోజనాలు విస్తరించి 20 రకాల పాపాలు పరిహరిస్తుంది. సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించి 24 యోజనాలు విస్తరించిన ఈ నది 20 పాపాలు పోగొడుతుంది. వరుణ, కుశావర్త, శతద్రువు, విపాసక, శరావతి, వితస్త, ఆసిక్ని, మధుమతి, ఘృతవతి మొదలైన నదీతీరాల్ సందర్శనం శుభప్రదం. దేవనడిగా ప్రఖ్యాతమైన ఆ నదీ పరివాహక ప్రాంతం 10 యోజనాలు విస్తరించి 15 రకాల పాపాలను పోగొడుతుంది. రేవానదీ స్నానం బ్రహ్మ హత్యాపాతకాన్ని నాశనం చేస్తుంది. చంద్రభాగ, రేవతి, సరయు, గోమతి, కౌశిక, మందాకిని, సహస్రవక్త, పూర్ణ, పుణ్య, బాహుదాలనే నదులు 16 యోజనాలు విస్తరించాయి. నదీ సంగమ ప్రదేశాల్లో చేసే స్నానం, సంధ్యాదికాలు అనంత పుణ్యఫలాలనిస్తాయి. గోదావరి తీరం 6 యోజనాలు విస్తరించి ఉంది. ఒక్కసారి గోదావరి తీరం చుట్టి వచ్చిన వారికి వాజపేయ యాగఫలం లభిస్తుంది. భీమేశ్వరం, వంజర సంగమ స్థానాలు ప్రయాగతో సమానం. 12 యోజనాలు విస్తరించిన కుశస్థలీ నది 36 పాపాలను, పూర్ణానది యాత్ర 30 పాపాలను, కృష్ణవేణి 15 పాపాలను, తుంగభద్ర 20 పాపాలను ప్రక్షాళనం చేస్తాయి. పంపా సరోవర శక్తి అనంతం. పాండురంగ, మాతులింగ, గంధర్వ నగరాలు తీర్థాలతో విలసిల్లుతున్నాయి. రామేశ్వరంలో 108 తీర్థాలు, ఆదివరాహక్షేత్రమైన తిరుమలలో దాదాపు 18 తీర్థాలు ఉన్నాయి. ఈ తీర్థాలలో స్నానమాచరిస్తే పాపాలు తొలగి పుణ్యఫలం కలుగుతుంది. మహానది, తామ్రపర్ణి నదుల పుణ్యం వర్ణశక్యము కాదు. కుంభకోణంలో స్నానం సమస్త తీర్థాల సమానం. కొన్ని సమయాల్లో నదులు, తీర్థాలలో స్నానమాచరించటం నిషేధించటం జరిగింది. రవి కర్కాటకంలో ఉన్న సంక్రమణ సమయం 2 మాసాలు నది రజస్వల సమయం. ఆ సమయంలో నదీ స్నానం దోషం. నదీ తీరప్రాంత వాసులకు ఈ దోషముండదు. నదీ రజస్వల అంటే కొత్తనీరు రావటమన్న మాట. అప్పుడు స్నానం చేయడం మహాదోషం. తీర్థసేవన విషయంలో ఇది సాధారణ విషయమైనా
ఈ సమయంలో తీర్థ దర్శనం చేయవలసి వస్తే స్నాన, క్షౌర, ఉపవాసాదులు ఆచరించాలి. కాబట్టి జాగ్రత్త అని హెచ్చరించారు. ప్రతి నది పాపహారిణే, పుణ్యమూర్తే. నది స్త్రీ రూపం. అందుకే స్త్రీలు పసుపు, కుంకుమ, పువ్వులతో విశేషంగా నదిని పూజిస్తారు. ప్రతి జీవనడికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. జీవన ప్రదాతలైన నదులకు కృతజ్ఞత చెప్పటం పుష్కరాల ప్రధానోద్దేశం. పెద్దలకు పిండ ప్రదానం చేసి పితృరుణం తీర్చుకోవటం ఒక ధార్మిక, సాంస్కృతిక ప్రయోజనం. మేషం మొదలైన 12 రాసులలో బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కో సంవత్సరం ఉంటాడు. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నది పుష్కరాలు వస్తాయి. అలాగే కన్యారాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయంలో నదీ స్నానం చేస్తే 1000 గోదానాలు చేసిన పుణ్యం లభిస్తుంది.